క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచుచు, బాగుండాలని కోరుకొనుచు, మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత మరొకసారి మరి ఈ విధంగా కొద్ది మాటలు ధ్యానమందు ఉంచుకోవడానికి దేవుడు చూపిన కృప కొరకై ప్రభువును ఎంతగానో ఘనపరుస్తున్నాం ప్రియులారా. మరి ఈ లోకంలో అనేక మంది అనేక రకాలుగా భక్తి చేస్తున్నారు. అది వారి వారి యొక్క హృదయాంతరంగంలో నుంచి వచ్చుతున్నటువంటి భక్తి కావచ్చు, లేదా మనుషులు చూడాలని చేసే భక్తి కావచ్చు, లేదా యథార్థమైన భక్తి కావచ్చు, లేదంటే సొంత భక్తి కావచ్చు, లేదంటే ఇతరులు మెచ్చుకోవాలని చేసే భక్తి కావచ్చు, లేదంటే దేవుడు మెచ్చుకోవాలని, దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని చేసే భక్తి కావచ్చు ప్రియులారా. మరి అది ఏ విధమైనటువంటి భక్తి అయినా కూడా దేవుని మెప్పించే, దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి భక్తిని మనము చేస్తున్నట్లయితే ఆయన సన్నిధానంలో మన పాపములను ఒప్పుకొని, విరిగి నలిగినటువంటి హృదయంతో మన తప్పిదాలు ఒప్పుకొని దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గంలో నడుస్తూ మరి మనము భక్తి చేస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క మరి భయముతో కూడినటువంటి భక్తి చేస్తూ ఉన్నట్లయితే మరి అలాంటి వారి నిమిత్తమై ఆయన కొన్ని మేళ్లను దాచి ఉంచాడు ప్రియులారా. కాబట్టి ఆయన దాచి ఉంచినటువంటి మేళ్ళు ఎంతో గొప్పవని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. మరి నేందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులేడల నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని లేఖనాలు సెలవిస్తున్నాయి. 31 కీర్తన 19వ వచనము సెలవిస్తా ఉంది ప్రియులారా. కాబట్టి మరి నరుల ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచనలు ఎంతో ఉన్నతమైనటువంటివి. కాబట్టి మరి ఆ ఉన్నతమైనటువంటి పిలుపునకు కలిగినటువంటి బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నానని అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి మన పిలుపు ఉన్నతమైనటువంటి పిలుపు. కాబట్టి మరి దేవునియందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆ ఉన్నతమైనటువంటి పిలుపునకు తగినటువంటి బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కృప చూపుట దేవుని యొక్క వశమై ఉన్నది. కాబట్టి ఆయన మన ఎడల కృప చూపిస్తాడు. ఏదైనా తప్పిదాలు చేస్తే ఒప్పుకున్నట్లయితే కృప చూపించి, క్షమించి, దీవించి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మరి మనము ఏ విషయము చింతించక, బాధపడక, దిగులు చెందక, క్షమాపణ అడిగి సరి చేసుకుని విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి వారముగా ఉంటున్నాము. ఆ విధంగా చేస్తూ జీవిస్తూ ఉన్నట్లయితే మరి ఆయన యొక్క సన్నిధానంలో మనము ఆత్మీయంగా ఎదగడానికి అవకాశము ఉంటుంది పిల్లరా. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ, ధ్యానిస్తూ ఆ ప్రకారంగా నడుచుకోవడానికి సాయం చేయమని దేవుని దగ్గర కోరుకుంటూ, ప్రార్థనలో మనము మొరపెట్టుకుంటూ ఉన్నట్లయితే, మన విన్నపాలు ఆయనకు తెలియపరుచుకుంటున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మన మనవి ఆలకించి మనకు జవాబు అనుగ్రహించే దేవుడుగా ఉన్నారని తెలియజేయడానికి మరి ఏమాత్రము వెనుక అడుగు వేసేది లేదు పిల్లలు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మనల్ని చూచే దేవుడుగా ఉంటాడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటాడు. శ్రమ దినమున నీవు కృంగిన యెడల నీవు చేతగాని వాడవుతావని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి కృంగిపోక, నాకే రావాలని, నాకే వేదనలు, నాకే కన్నీరు, నాకే దుఃఖము, నాకే బాధ, నాకే సమస్యలు అని అనుకోకుండా నీలాగా బాధపడేవారు అనేక మంది కోసము నీవు గనుక ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క కృపను పొందుకోవడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని, కృపను చూపించి నడిపించును గాక. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి వెలుగైన దేవ, స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, మీ నామాన్ని కనపరుస్తున్నాం, కొనియాడుతున్నానైనా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, చాలన దేవుడు, కరుణ వాత్సల్యత గల దేవుడు, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించే దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, కృపాసత్య సంపూర్ణ అయినటువంటి దేవుడు తండ్రి. మీ కార్యాలు బహు గొప్పవి. మీ తలంపులు మా తలంపుల వంటివి కాదు తండ్రి. గనుక నైనా మరి మేము మీ ఆజ్ఞల మార్గం నడుచుకుంటూ ముందుకు సాగినట్లుగా సహాయం దయచేదురని
ప్రతి విధమైనటువంటి కీడు అపాయం తొలగించి మీ కార్యం జరిగించుదురని. ఎవరెవరైతే వేదనతో, బాధతో, దుఃఖంతో, కష్టంతో, నష్టంతో, కన్నీటితో ఉన్నారో వారందరిని విడిపించండి. అయినా మరి ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరో కుమారులను, కుమార్తెలను దీవించి, ఆశీర్వదించి బహు గొప్పవారుగా మార్చుదురని ప్రార్థిస్తున్నాం. సహాయం తెచ్చి మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించండి, కార్యం జరిగించండి. ఇంకా ఆయా కోర్సులలో ప్రవేశం కొరకై సిద్ధపడుతున్న వారిని, ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఇంకా రాయబోతున్న వారిని అందరినీ దీవించండి. రాసిన వారిని దీవించండి. మంచి కళాశాలల్లో ప్రవేశము, మంచి స్కూళ్ళలో ప్రవేశము, మంచి ఉద్యోగంలో ప్రవేశం అనుగ్రహించి నడిపించండి. కృప చూపించి కార్యం జరిగించిన వారి యొక్క ప్రయత్నాలన్నింటినీ విఫలం కాకుండా సఫలీకృతులుగా మార్చి మీ కార్యం జరిగించుదురని మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు మీకే అర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగును గాక. అపవాదికి సిగ్గు అపజయం ఓటమి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. तो यहाँ पे कोर्सिंग मैंने किया, आप जो कि देखें यहाँ पे कौचुक एक करके करूँगा एक करवटते हैं, ये देखने की है जो 3 में दी जाती है, यहाँ पे 4 चुका है और यहाँ पे